తినడం కూడా ఓ పండగే. మొరాకో మరి మాకో? పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. కృష్ణంరాజు గారు సీనియర్ అనలిస్ట్ మనకు ఫోన్ లైన్లో ఉన్నారు. కృష్ణంరాజు గారు, ఒక 4 రోజుల నుంచి ఓ కేసు మీరు ఫాలో అవుతూనే ఉంటారు, ముంబై నటికి సంబంధించి. ఆమె వెర్షన్ ఇంతకాలం వింటూ వచ్చాం. దాని వెనక ఏం జరిగిందనేది కొద్దిసేపటి క్రితమే విద్యాసాగర్ గారు, ఆ విక్టిమ్ ఎవరున్నారో ఆయనే మాట్లాడారు. మీ అబ్జర్వేషన్ ఏంటి సార్? ముందుగా అందరికీ గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్. ఈ రోజు విద్యాసాగర్ గారు చెప్పిన స్టేట్మెంట్ అంతా విన్నాను. దీంట్లో ఆయన చాలా చాలా తీవ్రమైన అభియోగం మోపారు కాదంబరి జత్వానీ గారి మీద. ఆ అభియోగం ఏమిటంటే ఆయన ఇజ్రాయేలీ గూఢచారి సంస్థతో కూడా ఆమెకు సంబంధాలు ఉన్నట్లుగా ఆయన అనుమానం వ్యక్తం చేశారు. అంటే ఇజ్రాయేలీ గూఢచారి సంస్థ పేరు మొసాద్ అండి. మొసాద్ అంటే అది చాలా డైరెక్ట్ ఇంటెలిజెన్స్ సంస్థ. అది ఆ సంస్థతో కూడా ఆవిడకు సంబంధాలు ఉన్నాయని చెప్పినప్పుడు అటువంటి వ్యక్తి మీద ఎన్ఐఏ నేషనల్ ఇన్వెస్టిగేషన్ అథారిటీ లాంటి వాళ్ళు, లేకపోతే డిటెక్షన్ అనాలిసిస్ వాళ్ళు వాళ్ళు కూడా దర్యాప్తు జరిపించాలి. రెండోది, ఈవిడ తరచుగా తన క్లయింట్ అని మనం వాడుతున్న నేను క్షమించాలి, తన క్లయింట్లను భయపెట్టడానికి నాకు దుబాయ్ లో లింకులు ఉన్నాయి అని చెప్పి కూడా బెదిరించేవారని చెప్పి తెలిసింది. కాబట్టి ఇది కేవలం స్థానికంగా ఈ కేసును మనం చూసి వదిలేసే వ్యవహారం కాదండి. దీనికి సంబంధించి జాతీయ దర్యాప్తు సంస్థలు కూడా దృష్టి పెట్టాలి. ఆవిడ కార్యకలాపాల మీద వీరు ఒక నిఘా చట్టంగాను సంబంధించి వారు దర్యాప్తు కూడా చేయవలసిన అవసరం ఉంది. ఇది ఒక ఆస్పెక్ట్ అయితే, రెండు ఆస్పెక్ట్ వచ్చేప్పటికీ కాదంబరి జత్వానీ గారు జిందాల్ గారిని, పారిశ్రామికవేత్త జిందాల్ గారిని ఇలాగే బ్లాక్ మెయిల్ చేశారు. అయితే ఆ కాదంబరి మన జిందాల్ గారి కేసుకి, అలాగే ఇప్పుడు మీకు విద్యాసాగర్ గారి కేసుకి కొన్ని సిమిలారిటీస్ ఉన్నాయండి. ఈ రెండు కేసుల్లో కూడా ఈ కాదంబరి జత్వానీ గారు ఇద్దరిని పెళ్లి చేసుకోమని ఫోర్స్ చేశారు అక్కడ. అవును. ఎట్లా చేస్తారంటే, ఇప్పుడు జిందాల్ గారికి ఆల్రెడీ 60 years పైన ఉంది, 3 కొడుకులు, 7 మనవులు ఉన్నారు ఆయనకి. ఆల్రెడీ మ్యారేజ్ అయిన వ్యక్తిని నన్ను తిరిగి మళ్ళీ నన్ను చేసుకో మ్యారేజ్ అని చెప్పి ఒత్తిడి తేవటం అని క్రిమినల్ మైండ్ కి అర్థం. అది కరెక్ట్, ఆమె క్రిమినల్ మైండ్ అర్థమైపోతుంది అండి. ఆవిడ మెంటాలిటీ అర్థం చేసుకోవచ్చు. రెండోది, ఇదే అస్త్రాన్ని ఆమె ఈ కుక్కల విద్యాసాగర్ గారి మీద కూడా ప్రయోగించింది. అంటే పర్సనల్ లైఫ్ కూడా దెబ్బతింది. పర్సనల్ లైఫ్ కూడా ఆవిడ విచ్ఛిన్నం చేస్తోంది అని దీనికి మనకు అర్థం అవుతుందండి. మూడోది, ముఖ్యమైన విషయం ఏంటంటే, జిందాల్ గారి కేసుని ఒకసారి మనం ఎఫ్ఐఆర్ పరిశీలిస్తే మనకి కొన్ని విషయాలు మనకు అర్థమవుతాయండి. ఆ ఎఫ్ఐఆర్ ఏం చెప్తుందంటే, ఇది ఈవిడిచ్చిన ఫిర్యాదు, ఇది ఎఫ్ఐఆర్ కూడా కట్టిందకండి. ఈ కాదంబరి జత్వానీ గారు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎఫ్ఐఆర్ అక్కడ వాళ్ళు ఫ్రేమ్ చేశారు. దాంట్లో అంటే ఆవిడ ఫిర్యాదు కావచ్చు, ఎఫ్ఐఆర్ లో కావచ్చు, దాంట్లో ప్రధానంగా ఆవిడ చెప్పిన విషయాలు ఏమి నిజం కాదు, అవన్నీ అబద్ధాలే అని చెప్పి బాంద్రా పోలీసులు నిర్ధారించారండి. మనకి ఎక్కడ మనకి వాళ్ళు ఏం చెప్తున్నారంటే, ఈవిడ కాదంబరి గారిని ఇక్కడ రాష్ట్ర పోలీసులు బ్లాక్ మెయిల్ చేశారు, బెదిరించారు, జిందాల్ గారి మీద కేసు ఉపసంహరించుకోమని చెప్పి దీంతో ఆవిడ కేసును విత్డ్రా చేసుకున్నారు అని చెప్పి ప్రచారం చేస్తున్నారు. నిజానికి అసలు ఆవిడ విత్డ్రా చేసుకోలేదు. రెండోది, ఆ కేసును మీకు ఈ బాంద్రా మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ కోర్టు కొట్టివేసింది. ఆవిడ ఇచ్చిన కంప్లైంట్ లో వాస్తవాలు లేవని చెప్పి చెబుతూ 3 అంశాలను ప్రధానంగా చెప్పారండి వాళ్ళు. 3 విషయాలను. ఒకటి ఏమిటంటే, 2021 డిసెంబర్ 24న నేను అంటే ఈవిడ ఈ లేడీ జిందాల్ గారు ఒక రూమ్ లో గడిపాము అని చెప్పి ఈవిడిచ్చిన కంప్లైంట్ లో స్పష్టంగా చెప్పారండి. అయితే దీని మీద పోలీసు హోటల్ పేరు హోటల్ తాజ్ ల్యాండ్, అక్కడ గడిపామని చెప్పినప్పుడు పోలీసులు అక్కడ ఎంక్వైరీ చేస్తే అసలు అక్కడ వీరిద్దరు వెళ్ళి దాఖలా అక్కడ కనిపించలేదండి. వీటిల్లో లేదు, సీసీ కెమెరాలో లేదు. రెండో ఇన్సిడెంట్ వచ్చేటప్పటికి మేము దుబాయ్ లో కలుసుకున్నాము అని చెప్పి ఒకసారి చెప్పారు. ఒకటి దుబాయ్ లో ఎప్పుడండి, 2021 అక్టోబర్ 8వ మేము దుబాయ్ లో కలుసుకున్నాం అని చెప్పి చెప్పినప్పుడు దానిని కూడా బాంద్రా పోలీసులు ఎంక్వైరీ చేసిన తర్వాత అసలు ఆ రోజున ఈయన జిందాల్ గారు ఎక్కడున్నారైనా ఈ తన అలీబాగ్ లో ఉన్న తన యూనిట్ లో
ఎస్ ఈ సీఈఓ ఉంటే సమావేశం పెట్టింది, ఆ రోజు అక్కడంతా గడిపాడు ఆయన. ఈవిడేం చెప్పింది, దుబాయ్ లో ఉన్నారని చెప్పి చెప్పింది, అది ఒక అవాస్తవం చెప్పిందండి. రైట్. మూడోది, ఇట్లాగే మీకు ఒక రోజున నేను ఆయన జనరల్ గారి ఇప్పుడు ఈ కేసుని రివర్స్ లో తీసుకురావడం వల్ల ఏం చెప్పాలనుకుంటుంది గవర్నమెంట్? అది పాయింట్. ఎట్లాంటారండి, ఈ కేసుని రివర్స్ లో తీసుకొస్తోంది అంటే విక్టిమ్ నే అక్యూజ్డ్ చేసేటటువంటి ప్రయత్నం, ఆమెను ఒక అమాయకురాలుగా చిత్రీకరించే ప్రయత్నం, ఆమె విక్టిమ్ అనేటటువంటి ప్రయత్నం. ఏంటి దాని ఉద్దేశం? ఆ కేసు ఉద్దేశం ఏంటి? చంద్రబాబు నాయుడు గారి ఉద్దేశం ఏంటి? ఇక్కడ కొంతమంది జాతి వ్యతిరేక శక్తులు, దేశ ద్రోహులు ఆమె వెనక ఉన్నట్లుగా కనిపిస్తోంది. అందుకనే వారు ఆమెను కాపాడుతూ ఈ రాజకీయాల్లో ఉన్న కొంతమంది మీద భరోసా చేయడం, ఐపీఎస్ మీద భరోసా చేయడం అనేది. ఈ కేసు సక్రమంగా నడిస్తే టీడీపీకి సంబంధించిన వాళ్ళు జాతీయ స్థాయిలో ఇంకొందరి పేర్లు ఏమన్నా బయటకు వస్తాయనే భయంతో రివర్స్ లో ఏమన్నా పోతున్నారేమో అర్థం కావట్లేదు. థ్యాంక్ యూ సార్, మీ అనాలిసిస్ అందించినందుకు.